పిశాచులకు కూడా మోక్షం ఇచ్చే రోజేదో తెలుసా? ఇది కల్పితం కాదు, పురాణ సత్యం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన రోజే జయా ఏకాదశి. దీన్నే భైమి ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి 29 జనవరి గురువారం రోజు ఈ ఏకాదశి వస్తుంది. ఒకప్పుడు దేవలోకంలో గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి అపరాధం చేసి పిశాచ జన్మ పొందారు. అయితే జయ ఏకాదశి రోజు విష్ణు నామస్మరణతో, భక్తితో, ఉపవాసంతో ఈ పిశాచ జన్మ నుండి విముక్తి పొంది మళ్ళీ వాళ్ళు దేవలోకానికి తిరిగి వెళ్లారు. అందుకే ఈ ఏకాదశిని జయా ఏకాదశి అంటే విజయం ఇచ్చే ఏకాదశి అని కూడా అంటారు. ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే ఈ జయా ఏకాదశి మనలో ఉన్న భయం, లోభం, కోపం, అహంకారం లాంటి పిశాచ గుణాలపై విజయం సాధించే రోజు. శరీరం ఉపవాసం ఉన్న మనసు హరిధ్యానంలో ఉండాలి. ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి నాడు శ్రీ వరహస్వామి అవతార దినం. అదే వరహ ద్వాదశి అంటారు. జయా ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వాళ్ళకి వరహ ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ద్వాదశి రోజు వేరేగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఉపవాసం డబల్ ఫలితం. సో ఈ విషయం మీకు ముందుగా తెలుసా? మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియచేయండి. హరే కృష్ణ.